కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. సంక్రాంతి, దసరా, దీపావళి అండ్ సమ్మర్ సీజన్స్ కంటే డిసెంబర్ మంత్ కి భారీగా డిమాండ్ ఏర్పడింది. అందుకే సంవత్సరం ముందు నుంచే స్లాట్స్ ని బుక్ చేసుకుంటున్నారు హీరోలు. విజయ్ దేవరకొండ, షారుఖ్ ఖాన్ ఇప్పటికే ఖర్చీఫ్ వేసేశారు. అండ్ తాజాగా డార్లింగ్ కూడా డిసెంబర్ బరిలోకి దిగబోతున్నాడు. లాస్ట్ 2 years నుండి చూస్తే డిసెంబర్ మంత్ బాలీవుడ్, టాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. 2023 డిసెంబర్లో వచ్చిన యానిమల్, శామ్ బహదూర్, హాయ్ నాన్నా, సలార్, డంకీ చిత్రాలు మంచి వసూళ్లను సాధించాయి. 2024లోనూ పుష్ప 2తో మ్యాజిక్ రిపీట్ అయింది. గత ఏడాది డిసెంబర్లో వచ్చిన ధురంధర్ సెన్సేషనల్ హిట్ గా నిలవడంతో సెంటిమెంట్ బలంగా నాటుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే ఈ ఇయర్ ఎండింగ్ పై కాన్సంట్రేషన్ చేస్తున్నారు బాలీవుడ్ అండ్ టాలీవుడ్ హీరోస్. ఈ డిసెంబర్ పై ముందుగా అఫీషియల్ గా కర్చీఫ్ వేశాడు విజయ్ దేవరకొండ. రౌడీ జనార్దనతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేసేశాడు. నెవర్ బిఫోర్ అవతార్లో విజయ్ ను చూపించబోతున్నాడు దర్శకుడు రవికిరణ్ కోలా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని 2026 డిసెంబర్ కు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అఫీషియల్ డేట్ చెప్పలేదు. రౌడీ జనార్దన ఇయర్ ఎండింగ్ వస్తాడా రాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. 2023 డిసెంబర్లో సలార్ ముందు ఓడిపోయిన షారుఖ్ ఖాన్ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత మరోసారి అదే మంత్లో భారీ హిట్ కొట్టాలన్న కసితో వస్తున్నాడు. కింగ్ డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. షారుఖ్ తో తలపడ్డం ఎందుకని అదే డేట్ కు రావాల్సిన శక్తిశాలిని డ్రాప్ చేసేసింది మడాక్ ఫిల్మ్స్. అలాగే కింగ్ కు పోటీ లేకుండా లైన్ క్లియర్ చేశాడు డార్లింగ్. ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య క్లాష్ మరొకసారి తప్పదేమో అనుకుంటున్న టైంలో క్లారిటీ వచ్చేసింది. కానీ ఆ బాలీవుడ్ హీరోలు డార్లింగ్ తో ఢీ కొట్టబోతున్నారా? ధురంధర్, పుష్ప 2 రిలీజ్ ఫార్ములాను ఫౌజీకి అప్లై చేస్తున్నారా? హాలీవుడ్ మూవీస్ తో రెబల్ స్టార్ ఢీ కొట్టబోతున్నాడా? డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫౌజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. డిసెంబర్ 3న పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేశారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని తొలుత దసరా కనుక్కున్నప్పటికీ తాజాగా డిసెంబర్ రూట్ పట్టింది. సలార్లా ఈసారి ఇయర్ ఎండింగ్ కు కాకుండా పుష్ప 2, ధురంధర్లా డిసెంబర్ మొదటి వీక్ నుండే బాక్సాఫీస్ ఊచకోతకు రెడీ చేస్తున్నారు మేకర్స్. ప్రభాస్ అండ్ షారుఖ్ ఖాన్ మధ్య 3 వీక్స్ గ్యాప్ వచ్చినా మధ్యలో ఎన్నో సినిమాలను తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది డార్లింగ్ మూవీ. ఫౌజీకి టాలీవుడ్ లో పోటీ లేకపోయినా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో ఫైట్ తప్పదు. ఫౌజీ వచ్చిన మరుసటి రోజే రేంజర్ మూవీతో అజయ్ దేవగన్ బరిలోకి దిగుతున్నాడు. అలాగే అక్షయ్ కుమార్, విద్యా బాలన్, రాశి ఖన్నా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా డిసెంబర్ 4న టార్గెట్ చేయబోతోందని టాక్. అక్షయ్, అజయ్ దోస్తులు కాబట్టి ఒకే రోజు వచ్చే ఛాన్స్ ఉండదు. ఎవరో ఒకరు సైడ్ అవ్వాల్సిందే. డార్లింగ్ వస్తున్నాడు కాబట్టి ఇద్దరు తప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫౌజీకి బాలీవుడ్ హీరోలు పెద్దగా పోటీ కాకపోయినా హాలీవుడ్ మూవీస్ విలన్స్ లా మారే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే అవెంజర్ సిరీస్ అండ్ డ్యూన్ సిరీస్ చిత్రాలకు ఓవర్సీస్ లోనే కాదు ఇండియాలోనూ మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ఉంది. జూలై 18నే క్లాష్ కాబోతున్నాయి అవెంజర్స్ డ్యూమ్స్డే అండ్ డ్యూన్ 3 చిత్రాలు. ఇవి ఇండియాలో క్లిక్ అయితే ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఫౌజీ వసూళ్లకు గండిపడినట్లే. డిసెంబర్ 24న షారుఖ్ కింగ్ సంగతి పక్కన పెడితే డిసెంబర్ 25న మరో హాలీవుడ్ మూవీ జుమాన్జీ 3 ఇండియా మార్కెట్ టార్గెట్ చేయబోతోంది. మొత్తానికి ఈ డిసెంబర్ మొత్తం ఎంటర్టైన్మెంట్ కు కొద ఉండదన్నమాట. ఈ రేసులోకి ఇంకా ఎన్ని చేరుతాయో, ఎన్ని క్విట్ అవుతాయో లెట్స్ సీ.